గగన్, గగన్. ఏమైందమ్మా? ఏమైందమ్మా? నువ్వెక్కడికి వెళ్ళావు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావా నాన్న? అవునమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. ఆఫీస్ పని చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తాను? అయ్యో దేవుడా, నేనే పిచ్చిదాన్ని. అనవసరంగా నీ గురించి ఏవేవో ఊహించుకున్నాను. అమ్మా, నాకేం కాదు. నాకు తెలుసు నాన్న, నువ్వు ఈ తల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవని నాకు తెలుసు. అందరూ ఏమంటున్నారో తెలుసా? నువ్వు చనిపోయావంటున్నారు. ఏ లోకంలో లేవు అంటున్నారు. కానీ నేను నమ్మలేదు నాన్న. ఎందుకంటే నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు కదా. ఎవరు చెప్పారా మాటలు? నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను? అసలు ఎందుకు వెళ్తాను? అమ్మా, నాకేమీ తెలియని చిన్న వయసులో కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నీ కొంగు పట్టుకొని తిరిగే రోజులన్నీ మర్చిపోయావు. ఒక్కరోజు కనిపించకపోతే ఇల్లంతా వెతికేవాణ్ణి. అలాంటి నేను ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్తానా? నేను నీ పేగు తెంచుకొని పుట్టానమ్మా. నీ రక్తం పంచుకొని పుట్టాను. మన శరీరాలు రెండైనా మన ప్రాణం మాత్రం ఒక్కటేనమ్మా. ఈ శారద లేకపోతే గగన్ లేడు. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే నేను నీ కొడుకుగానే ఉంటాను. ఇదే మాట వినాలనుకున్నాను, కానీ నాకింకా భయం వేస్తోంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావేమోనని. ఈ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పు, నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళనని. అందులో సందేహమే ఉందమ్మా. సరే, నేను ఒట్టేసి చెప్తున్నాను. ఈ తల్లిని వదిలి ఈ గగన్ ఎక్కడికి వెళ్ళడు. నీకు తెలియకుండా అస్సలు వెళ్ళను. నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకమ్మా. నువ్వు ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. చాలు నాన్న, నాకు ఒక్క మాట చాలు. నాకెప్పుడు ఏ భయమూ లేదు, ఏ భయం లేదు. చాలురా, నాకే మాట చాలు.